హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంది ఆర్పిఎఫ్ ఎస్ఐ నోటిఫికేషన్. ఇందులో మనకు ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది పే స్కేల్ అనమాట. పే స్కేల్ ఏమో లెవెల్ 6కి ఇనీషియల్ పే 35,400. అంటే మీకు చేతికి వచ్చేది 35,400 ఏం కాదు. దీనిపైన ప్రజెంట్ డిఏ 50% ఉంది కాబట్టి డిఏ ప్లస్ మీకు అలవెన్సెస్ ఇవన్నీ కలిపి అరౌండ్ మీకు తక్కువలో తక్కువ 55,000 to 60,000 వరకు మీకు వస్తుంది బై హ్యాండ్. నేను చెప్పేది దీనికి ఏజ్ అనేది 20 to 28 ఇయర్స్ అన్నాడు. టోటల్ పోస్టులు అనేవి 452 అన్నాడు. మెడికల్ స్టాండర్డ్ అంటే B1, అంటే పెద్ద అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎవరిదైనా సరే ఈజీగానే అయిపోద్ది. ఇంకా ఎలిజిబిలిటీ చేసుకుంటే గ్రాడ్యుయేషన్ ఏం చేసినా మీరు పర్వాలేదు. అండ్ నెక్స్ట్ ఏజ్ అనేది 20 to 28 అని ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే ఇంకెక్కడ ఇంపార్టెంట్ అనేది చూసుకుంటే రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వరకు 5 years, ఓబీసీకి 3 years అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అందులో మళ్ళీ కేటగిరీ వైజ్గా ఇచ్చాడు. ఎక్స్ సర్వీస్ మ్యాన్లో యూఆర్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ జస్ట్ 3 years అనమాట. ఓబీసీ వాళ్ళకి 6 years, మళ్ళీ ఎస్సీ వాళ్ళకి 8 years. ఫీమేల్ క్యాండిడేట్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ అనేది మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. ఎగ్జామ్ ఫీజు అనేది నార్మల్గా యూఆర్ వాళ్ళకి చూసుకుంటే 500. ఎగ్జామ్ మీరు రాసిన తర్వాత 400, అంటే ఒక 10 rupees ఎంత కట్ అవుతాయి, 390 వరకు మీకు రిటర్న్ వస్తుంది రీఫండ్. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్స్కి మైనారిటీస్కి వీళ్ళందరికీ ఏమో 250 rupees, వీళ్ళకి 250 అంటే 240 rupees వరకు బ్యాక్ వస్తాయి. పేమెంట్ మీరు త్రూ యూపీఐ అయినా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ అయినా చేయొచ్చు. మీరు మ్యాక్సిమం నెట్ బ్యాంకింగ్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే అందులోని ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇంకా ఇక్కడ మేజర్గా మాట్లాడుకోవడానికి ఇంకేమున్నాయంటే రిజర్వేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, CBT1 ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే సిలబస్. CBT1 మనకి యాక్చువల్గా 90 minutes వరకు ఉంటుంది, అంటే 1 hour 30 minutes. టోటల్ 120 questions ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 mark, రాంగ్ పెడితే 1/3 అనేది నెగిటివ్ మార్క్ అనమాట. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఓబీసీ 35%, ఎస్సీ ఎస్టీ 30%, యూఆర్కి 40% అంటారు. కానీ దీనికి అసలు సంబంధం లేదు. ఇదంతా ఒకప్పుడు పాతకాలంలోని ఎవరు కూడా ఎగ్జామ్స్ రాయకపోతే వాళ్ళకి మినిమం ఈ మార్క్స్ రావాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు చూసుకుంటే మీకు 60% దాటినా సరే గ్యారంటీ లేదు జాబ్కి. సో ఇది అనవసరం మనకి. 120 మార్క్స్లో అర్థమెటిక్ మనకి 35 marks అన్నాడు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 marks అండ్ జనరల్ అవేర్నెస్ అనేవి 50 marks. సో అందరూ మ్యాక్సిమం అంటారు అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎవరైనా చేస్తారు, జీఏ పట్టుకుంటేనే ఎగ్జామ్ అవుతుంది అంటారు. కానీ వాళ్ళకి ఒకటి తెలియట్లేదు. ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అవి రాసేసి అక్కడ ఉన్నంత పేపర్ ఈజీగా ఉంటుంది అనుకుంటున్నారు. రైల్వే పేపర్ కూడా అర్థమెటిక్, రీజనింగ్ అనేవి. నేను ఒకటి చెప్తాను వినండి. అర్థమెటిక్, రీజనింగ్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. ఈ 70లోని మీరు ఒక ఎస్ఎస్సిలో మీరు 50కి 45 తెచ్చుకున్న వల్ల అయినా ఇక్కడ 70లోని మీరు 45 to 50 తెచ్చుకోవడం కష్టం. అందుకని ఓన్లీ జిఏ కాకుండా జనరల్ అవేర్నెస్ మాత్రమే కాకుండా ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. అర్థమెటిక్, రీజనింగ్ ఈ రెండు అనేవి, ఈ రెండింటిలో మీరు టైం అనేది చాలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం ఈ 70 questions ఒక 5 to 6 questions ఉంటాయి. అవి ఎలా అంటే మీరు ఒక 1.5 page చేస్తేనే కానీ ఆన్సర్ రావు. అలాంటి క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా వదిలేయాలి. అవి కనుక మీరు పట్టుకున్నారా ఇంకా మీ ఎగ్జామ్ టైం మొత్తం అక్కడే అయిపోతుంది. సో అలాంటివన్నీ వదిలేయడమే మీరు మెయిన్ చేయాల్సింది. మీకు ఇక్కడ ఎస్ఐ ఎగ్జామ్ కాబట్టి ఇది ఈవెంట్స్ అనేవి ఈజీగా ఉంటాయి. సో కట్ ఆఫ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానిస్టేబుల్తో కంపేర్ చేస్తే. పేపర్ టఫ్నెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో అర్థమెటిక్, రీజనింగ్ కలిపి 70 marks మీరు ఎలాగైనా సరే ఒక 55 to 60 తెచ్చుకోవడానికి మాత్రం ట్రై చేయాలి. జనరల్ అవేర్నెస్ అంటే మనం చెప్పలేము. ఒకవేళ 30 వరకు ట్రై చేయండి. 30 వస్తే చాలా బెటర్ అనమాట.
ఇంకిక్కడ 30 అది ఒక 55 వచ్చినా సరే మీకు ఆల్మోస్ట్ 85 అంటే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. సో అది కూడా మీరు టైం అడ్జస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమెటిక్ రీజనింగ్కి కలిపి మీరు 70 క్వశ్చన్స్కి మీరు ఎలాగ చూసుకున్నా సరే ఖచ్చితంగా చెప్పాలంటే 70 మినిట్స్ మీరు ఇచ్చేవచ్చు. అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి మీరు 70 క్వశ్చన్స్కి 70 మినిట్స్ ఇచ్చేవచ్చు. మిగతా 20 నిమిషాల్లో జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ కూడా మీరు పెట్టవచ్చు. అందులో ఏముంది, మీకు జీకే జస్ట్ క్వశ్చన్ చూస్తారు, తెలిస్తే పెడతారు, లేదంటే స్కిప్ కొట్టేస్తారు. దానికి 20 నిమిషాలు కూడా చాలా ఎక్కువ. కానీ అర్థమెటిక్ రీజనింగ్ ఉంది కదా, మీరు టైం చూసుకోండి. మీరు ఒక క్వశ్చన్ చేస్తున్నారు, దానికి 1 నిమిషం కన్నా ఎక్కువ వెళ్తుంది, కానీ ఇంకా అది వస్తుందో రాదని మీకు డౌట్ ఉంటే అది వెంటనే స్కిప్ చేసేయడమే. మీరు అలా దానికోసమే చూసి టైం వేస్ట్ చేసుకుంటే మాత్రం వేస్ట్ అనమాట. ఈ పీఈటీ అనేది ఇంకా ఎస్ఏ ఎగ్జామ్కి అయితే అంత కష్టమేం కాదు, ఎందుకంటే 1.6 కూడా 6 minutes 30 seconds అనుకుంటా. యావరేజ్గా రన్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు క్వాలిఫై అయిపోతారు. సో ఇక్కడ కనిపిస్తుంది మనకి సబ్ ఇన్స్పెక్టర్ మేల్కి 6 minutes 30 seconds అండ్ లాంగ్ జంప్ 12 feet అంటే వేస్తారు, కానీ హై జంప్ మెయిన్ ఇంపార్టెంట్. 3 feet 9 inches అంటే ఇంతేనా అనుకుంటారు, కానీ అది చాలా కష్టం మీరు వేయడానికి అనుకుంటారు. ప్రాక్టీస్లో అయిన వాళ్ళు రన్నింగ్ 1600 meters అయినా వేయగలరేమో, కానీ హై జంప్ వేయలేరు. సో మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ అయిన తర్వాత ఒక రన్నింగ్కి 1 month ప్రాక్టీస్ సరిపోద్ది, కానీ హై జంప్ నాకు తెలిసినంత వరకు ఉండాలి 1 month కంటే ఎక్కువగానే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే స్టార్టింగ్ మీరు దగ్గర పరిగెట్టుకుని వెళ్తారు, ఆ రాడ్ చూసి మీరు ఆగిపోవడానికే 1 వారం వరకు ఆగిపోతూనే ఉంటారు మీరు ఆ రాడ్ చూసి. సో హై జంప్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. అదే ఒకవేళ కానిస్టేబుల్కి అయితే హై జంప్ వాళ్ళు ఇంకా ఫిట్గానే ఉంటారు కాబట్టి పర్లేదు వాళ్ళు, ఎందుకంటే రన్నింగ్ 5 minutes 45 secondsకి వేయాలి. అంత స్పీడ్గా వేసేటి వాడు హై జంప్ ఎలానే వస్తుంది. కానీ ఇక్కడ కొంచెం చూసుకోవాలి ఎస్ఏ క్యాండిడేట్స్ అనేవాళ్ళు. అండ్ ఇక్కడ చెస్ట్ ఇవి అంతేం లేదు, ఎవరికైనా వస్తుంది. హైట్ అనేది మేల్కి 165, ఎస్సీ ఎస్టీకి 160, 80 85 అంటే చెస్ట్ అంత పర్టికులర్గా ఏమి ఉండదు, ఈజీగానే ఉంటుంది. ఇక్కడ చూడండి 1600 metersకి అనేది ఓన్లీ ఒకటే ఛాన్స్ ఉంటుంది అనమాట మనకి. లాంగ్ జంప్ హై జంప్కి అనే వాటికి 2 ఛాన్సులు ఉంటాయి, ఒక్కొక్క దానికి 2 ఛాన్సులు. అంటే ఫస్ట్ టైం మీరు ఒకవేళ అంత హైట్లో మీరు చేయకపోయినా మీరు ఒకవేళ పరిగెట్టి వెళ్ళి ఆగిపోతే అది నా ఛాన్స్ అవ్వలేదు కదా అంటే అవ్వదు. మీరు పరిగెట్టి వెళ్ళి ఆగిపోయినా సరే మీ ఛాన్స్ అయిపోయినట్టే, ఒక ఛాన్స్ అయిపోయినట్టే హై జంప్కి. సో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు వెంటనే చేయించుకోవచ్చు. మీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయిందని తెలిసిన తర్వాత ఫాస్ట్ చేయించేసుకోవచ్చు. కావాలంటే అప్పుడు ఒక వీడియో చేసుకుందాం మనం. ట్రైనింగ్, హౌ టు అప్లికేషన్ అనేది మీరు ఆల్రెడీ అందరూ చేస్తూ ఉంటారు, ఆల్మోస్ట్ టైం కూడా అయిపోతుంది. సో ఇంక దీని గురించి మాట్లాడే టైం వేస్ట్. మనకి ఇంకోటి చూసుకుంటే ఏ బోర్డుకి ఎన్ని పోస్టులు అనేది మనకి ఇప్పటివరకు ఇంకా మెన్షన్ చేయలేదు. మరి అది ఎప్పుడు మెన్షన్ చేస్తాడనేది ఇంకా చెప్పలేము. ఒకసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఇవ్వచ్చు, డైరెక్ట్ పోస్టింగ్ ఇచ్చినప్పుడు కూడా ఇవ్వచ్చు. అది మనం ఏం చేయలేము వాడు ఇవ్వలేని దానికి. మీడియం ఆఫ్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ మనకి రైల్వే కాబట్టి మనకు కావాల్సిన ఏ లాంగ్వేజ్లో, లోకల్ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది, ఆర్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. మనం డ్యూయల్గా చేంజ్ చేసుకోవచ్చు కూడా. మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్, ఇన్ కేస్ మీ అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్ కానీ ఏమైనా ఉంటే 250 rupees మీరు పే చేసి కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ మొత్తం అప్లికేషన్లు అన్నీ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అని చెప్పేసి మళ్ళీ ఉంటుంది అన్నమాట. అక్కడ తెలుస్తుంది. ఇన్ కేసు ఏమైనా ఎర్రర్స్ కానీ మీరు మీ అప్లికేషన్లోనే మిస్టేక్ చేసి ఉంటే అవి మనీ పే చేసినా పర్లేదు, రెక్టిఫై చేసుకోండి. మోడిఫికేషన్లో రెక్టిఫై చేసుకోండి, లేదంటే అప్లికేషన్ ఇన్వాలిడ్ అయిపోతాయి, మీరు కట్టిన మనీ కూడా లాస్ అయిపోతారు మీరు. ఈక్వల్ లెటర్, ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ, అన్ఫేర్ ప్రాక్టికల్స్ ఇవన్నీ మనకు తెలిసినవే. మిస్లేనియస్ వార్నింగ్, పే స్కేల్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఇచ్చాడు మొత్తం ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయని, కాకపోతే మనకి బోర్డు వైజ్గా ఇవ్వలేదన్నమాట. మ్యాక్సిమం యూఆర్ క్యాండిడేట్స్ ఓబీసీ ఈ 2 చూసుకుంటారు కాబట్టి 2 చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి 261 ఉన్నాయి మనకి, అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 28 + 18 అంత 46 ఉన్నాయి. పర్వాలేదు, ట్రై చేయొచ్చు.
ఎందుకంటే మీరు ఎగ్జామ్ బాగా రాస్తే ఇంకా ఏముంది ఎగ్జామ్. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ కూడా ఎగ్జామ్ బాగా చదివేసే వాళ్ళు ఎవరు కూడా మరీ అంతలాగా రన్నింగ్ వేయలేరు. సో బాగా చదువుతూ యావరేజ్గా రన్నింగ్ వేసే వాళ్ళకైనా సరే మంచి అడ్వాంటేజ్ ఉంటుంది ఇలాంటి వాటిలో. ఓకే గైస్, మరిన్ని నోటిఫికేషన్స్ కోసం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.